కోకోనట్ ఆయిల్తోని చికెన్ నేను ప్రిపేర్ చేస్తున్నానండి. చికెన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. కారం మీకు సరిపడా వేసుకోండి. ఎక్కువ పట్టదండి, కోకోనట్ ఆయిల్ తక్కువ వేసుకుంటాం కదా. ఉప్పు సరిపడా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆయిల్ అండి. చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ తీసుకుంటామండి. బాండి ఒకటి పెట్టుకొని స్టవ్ మీద వెలిగించి దాంట్లో నేనేం ఆయిల్ ఇది వేసుకోవట్లేదండి. ఈ ఆయిల్ సరిపోతుంది దీనికి. ఇదంతా కలిపెట్టేస్తున్నాను. కొంచెం ఫ్రై చేశాక మూత పెట్టి సిమ్లోని, ఇది ఓక్ కాబట్టి నాకు ఆయిల్ కానీ వాటర్ కానీ అవసరం పడదు. ఆయిల్ వేసి కుకింగ్ కడాయి అండి ఇది. సో దీంట్లోని మీరు ఆయిల్ వేసుకోకుండానే నేనైతే పెట్టుకున్నాను. మీకు ఆయిల్ కావాలంటే ఇంకొంచెం, కోకోనట్ ఆయిల్ ఎప్పుడు కూడా ఎక్కువ పట్టదు. మీరు నార్మల్ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది, కానీ కోకోనట్ ఆయిల్ కదా ఇది చాలా తక్కువ వేసుకోండి. ఇది జస్ట్ ఫ్రై చేసేసి మూత పెట్టేసుకుంటే దాని వాటర్తోని అదే కుక్ అవుతుంది. అయిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఇందులో ముక్క ఎంత సాఫ్ట్గా వచ్చిందో. 10 minutesలో కుక్ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మనం ఆయిల్ వేయలేదు అనుకున్నాం కదా, అయినా కూడా ఆయిల్ కూడా సరిపడా ఉంది.